దేవునికి స్తోత్రం. ఈరోజు కుటుంబ ఆశీర్వాదకర్తకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారికి సర్వోన్నతమైన వాగ్దానం. ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందుదురు. అపోస్తుల కార్యం 16:31. ప్రియా కుటుంబ ఆశీర్వాదకర్తకు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ప్రభు పేరు తెలియపరుస్తున్నాను. మన దేవుడు మన కుటుంబాల్ని ఆశీర్వదించే దేవుడు. మన కుటుంబంలో జయ విజయాలు అనుగ్రహించి కుటుంబానికి సమాధానం తెచ్చే మహాదేవుడు. కుటుంబాన్ని కట్టినవాడు ఆయనే, ఆ కుటుంబాన్ని ఆశీర్వదించేవాడు ఆయనే, ఆ కుటుంబానికి జయ విజయాలు అనుగ్రహించి ఉన్నతమైన స్థితిలో ఉంచేవాడు ఆ మహిమాస్వరూపుడే. అయితే మనము ఆ జీవాధిపతి అయిన దేవదేవుడి తట్టు మనం తేరు చూస్తున్నప్పుడు ఆయన కొరకే మనము, మన బిడ్డలు, మన కుటుంబము ఆయన తట్టు చేతులెత్తి, ఆయన తట్టు హృదయాలెత్తి, ఆలోచనలెత్తి, తలంపులెత్తి మనం జీవిస్తున్నప్పుడు ఆ మహిమాస్వరూపుడైన దేవాదేవుడు ఆ భర్తని, ఆ భార్య అయిన బిడ్డలను, ఆ కుటుంబాన్ని ఆశీర్వదించి జయమిచ్చే మహాదేవుడు. నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతికి యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలు మధ్య ఉన్నామంటున్నాడు యెషయా ప్రవక్త 8:18. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు కుటుంబములను ఐక్యపరుచున్నాడు, కుటుంబములను కట్టుచున్నాడు. ఆ మహానీయుడు ఆకాశంలో నక్షత్రం వల్లే ప్రకాశింపచేయుచున్నాడు, హెచ్చించి గణపరుచున్నాడు. మేము ఇశ్రాయేలు అంతటిలో సూచనగా ఉన్నామని యెషయా ఆనందించుచున్నాడు. జీవగల దేవదేవుని బిడ్డ, మీకు ఇటువంటి అతిశయం కారణం కలదా? ప్రభువు కుటుంబంలోను ఐక్యపరుచుండగా అపవాది కుటుంబములను విడదీయపోట్లోను పడగొట్టుట్లోను చాలా శ్రద్ధ వహిస్తున్నాడు. వాడు సాతాను ఎన్నో రకాల కుటుంబాల్ని నాశనాలు చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, శత్రువుకి చోటివ్వకండి, ప్రభు మీద ఆధారపడండి. సాతాను కుటుంబాలు విడగొట్టుల్లోనూ పడగొట్టులోనూ శ్రద్ధ చూపుచూ వ్యభిచారపు ఆత్మను కుటుంబంలో తెచ్చి భార్యాభర్తల మధ్య సందేహంలోనూ ప్రవేశపెట్టి జీవితంలో విరక్తి కలుగజేయుచున్నాడు. జీవగల దేవదేవుని బిడ్డలారా, బిడ్డలు తల్లిదండ్రుల మధ్య మనస్పర్ధలు కలుగజేసి విభజన కలుగజేయుచున్నాడు. దేవుని బిడ్డ, మీ కుటుంబ ఐక్యత కొరకు ఎల్లప్పుడూ జీవగల దేవదేవుడికి మనసిప్పి ప్రార్థించండి, హృదయపూర్వకంగా ప్రార్థించండి. యోబు కుటుంబం చూడండి, అతడు తన బిడ్డల ఎడల ఎంతో ఆసక్తి గలవాడై ఉన్నాడు. వారిని ఉదయమున పిలిపించి శుద్ధీకరించి వారి లెక్క ప్రకారం దహన బలులు అర్పించి వచ్చాడు. కనుక వారు మృతి చెందినప్పుడు అతనికి గొప్ప నిరీక్షణ ఉన్నది. యెహోవా దేవుడిచ్చాడు, యెహోవా దేవుడే తీసుకున్నాడని తాను వాదార్చుకున్నాడు. నావు దేవుని దృష్టిలో నీతిమంతులుగా కనబడాడు. అదే సమయమున అతని భార్య కుమార్తెలు కాబోయే అల్లులతో కూడా వడలోనికి ప్రవేశించుటకు తీర్మానించాడు. జలప్రలయం నుండి తప్పించుకుంటకు ప్రభు సెలవిచ్చిన ప్రకారం చేశాను. నేడును రక్షణ వాడే క్రీస్తు మన కొరకు వేచి ఉన్నాడు. దేవదేవుని పిల్లారా, ఇప్పుడే రక్షణ వాళ్ళలోకి మీరు ఎక్కగలరా? యెహోషువ కుటుంబము దేవుడు సేవించు కుటుంబంగా ఉండెను. తన కుటుంబం అంతటిని గూర్చి బాధ్యత గలవాడే నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించదమని ఖచ్చితంగా చెప్పుచున్నాడు. జీవగల దేవదేవుని బిడ్డ, మీరు మాత్రం పరలోకం వెళితే చాలదు, మీరు మాత్రం నిత్యానందంలో పాలు పొందితే చాలదు. కుటుంబం అంతా నరకం యొక్క పట్టు నుండి విడిపించబడి పరలోకంలో కనబడవల్లని జీవగల దేవుడి పేరు తెలియపరుస్తున్నాను. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు తప్పకుండా మీ కుటుంబం అంతా కూడా రక్షించబడుతుంది. జీవగల దేవుడు మన ఇలా కృపను కనికరము చూపించగల మహాదేవుడు. ఆ దేవదేవుని యొక్క శాశ్వతమైన కృప నేడు మీతో, మీ బిడ్డలతో ఉండి మీకు సంపూర్ణమైన కార్యాభివృద్ధి ప్రభు జరిగించునుగాక. ప్రార్థన. ప్రేమాస్వరూపుడమైన మా ప్రియ కుటుంబ ఆశీర్వాదాల కర్త, నీకు స్తోత్రాలు. నేడు మా కుటుంబాలు దీవించయ్యా, కుటుంబంలో సమాధానం దయచేయండి ప్రభువా. కుటుంబాల్లో ఉన్న అశాంతిని తొలగించండి దేవా. కుటుంబంలో ఉన్నటువంటి శోధనలు దూరపరచండి దేవా. దయచేసి మీ బిడ్డలను మమ్మల్ని జ్ఞాపం చేసుకొని మీ పరిశుద్ధాత్మ మీ కార్యం బిడ్డల పట్ల జరిగించి దీవెనాస్త్రవాలతో మేలైన ఘనమైన కార్యం జరిగించి ఈ వాగ్దానం చేత బిడ్డలందరూ బలం పొందుకోవడానికి
అందరూ నీ యందు విశ్వాసం ఉంచి నా తండ్రి కుటుంబాలు కట్టుకోవడానికి మీ కృప అనుగ్రహించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవదేవుని బిడ్డలారా, మీ ప్రత్యేకమైన ప్రార్థన అవసరత ఉంటే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మీ కొరకు, మీ అవసరాల కొరకు ప్రభు పాద సన్నిధిలో ప్రార్థిస్తాను. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.